హలో హాయ్ నమస్తే, నేను అరుణ. వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మనము ఇంట్లో చాయ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ఇది ఓన్లీ మసాలా అని చెప్పి వీడియో స్కిప్ చేయకండి. ఎన్నో ఔషధాలు ఉన్న ఆయుర్వేదిక్ టీ మసాలా అని చెప్పొచ్చు. చాలా హెల్దీ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట మనకి ఇది. నేను వీటి ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెజర్మెంట్ వెయిట్ సహా స్పూన్తో ఎంత తీసుకోవాలి ఏంటి అని చెప్పి. వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకండి. ఇది మంచి మెడిసినల్గా పనిచేస్తుంది మనకి. ఇది అసలే వింటర్ సీజన్ కదా, అందరి ఇళ్ళలో టీ అనేది కంపల్సరీగా చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు కదా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు ఎంత రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. నేను కడాయి పెట్టుకొని ఈ మసాలాలన్నీ వేయించుకుంటున్నానండి. కొన్ని దాల్చిన చెక్క తీసుకున్నాను, యాలుక్కాయలు, లవంగాలు, అలానే మిరియాలు. ఇవి నేను ఇలా వేసి చూపిస్తున్నాను. వీటి వెయిట్ నేను ఎంత తీసుకున్నాను ఏంటి అని చెప్పి డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను సోంపు కూడా తీసుకున్నా. వీటిని కొంచెం లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపల ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి మంచి టేస్ట్ అనేది వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుందండి, టేస్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. అసలే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, కంపల్సరీగా మనకి జలుబు దగ్గు అనేది కంపల్సరీ వస్తుంటాయి కదా. ఒకసారి టీ పెట్టుకొని ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇవి బ్లాక్ యాలుక్కాయలండి, పెద్ద ఇలాచి అంటారు కదా. వాటిలో గింజలు వేసుకుంటున్నాను నేను, మొత్తం వేయట్లేదు పైది. లోపల గింజలు వేసుకుంటున్నాను. ఇవి డైజెషన్కి కూడా చాలా మంచిది అనమాట. దీంట్లో తులసి మిరియాలు కూడా ఉంటుంది కదా. ఈ టీ తాగడం ద్వారా ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అవి కొంచెం వేయించుకున్న తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాము. తర్వాత జాయిఫల్ ఒకటి, డ్రై జింజర్ అండి, సొంటి. వీటిని ఫ్రై చేసుకుంటున్నా. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా సొంటి లేని వాళ్ళు, డ్రై జింజర్ లేని వాళ్ళు జింజర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ జింజర్ పౌడర్ అయితే రోస్ట్ చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు అన్నమాట. కొన్ని తులసి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం స్టవ్ బంద్ చేసేసి ఆల్రెడీ హీట్కి ఆ తులసి ఆకులు అనేది కూడా ఫ్రై అయిపోతుంది. అందరి ఇళ్ళలో తులసి అనేది ఉంటుంది కదా. నేను ఇంట్లో ఉన్న తులసినే తీసుకున్నా. కొంచెం పైన ఉన్న లీఫ్ పైన అవి సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్, అవి వేసుకుంటున్నాను. బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటాను. ఇలా చేసుకొని పెట్టుకుంటే 2 to 3 months స్టోర్ ఉంటుంది. ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, రోజ్ పెటల్స్. స్టవ్ బంద్ చేసేసాను నేను. ఆ హీట్కే ఇవి ఫ్రై అయిపోతాయి. రోజ్ పెటల్స్ వేస్తారు కంపల్సరీ. 5 star హోటల్లో టీలలో కంపల్సరీ రోజ్ పెటల్స్ అనేది వేస్తారు. ఇలా డ్రై రోజ్ పెటల్స్ లేని వాళ్ళు నార్మల్గా రోజ్ ఫ్లవర్ దొరుకుతుంది కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కలుపుకున్న చల్లార్చేదాకా కంప్లీట్గా కూల్ అవ్వాలన్నమాట. దాని తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో అల్లం, తులసి, మిరియాలు ఉంటాయి కదండి. ఇవి కోల్డ్ రాకుండా, చాలా కోల్డ్ కఫ్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఇలా ట్రై చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం మనము. చూసారా, గుమగుమలాడే టీ మసాలా రెడీ అయిపోయింది. అసలు దీని వాసనకే ఒంట్లో సగం రోగాలు తగ్గిపోతాయి అన్నమాట. అలా ఉంటుంది ఫ్లేవర్ అండ్ స్మెల్ కూడా. దీంతో పెట్టుకుని టీ ఒకసారి తాగండి, మీరు అసలు ఫిదా అయిపోతారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇంట్లో చేసి పెడితే వాళ్ళందరూ మీకు లైక్ చేస్తారండి, ఫిదా అయిపోతారు మీ చాయ్కిగా. ఇలా గాజు గ్లాస్ కానీ, మన స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా ఇంట్లో, ఏది ఉంటే అది టైట్ కంటైనర్ అన్నమాట. దాంట్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 months స్టోర్ ఉంటుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది మన మసాలా. ఇది నిజంగా మెడిసినల్గా పనిచేస్తుంది. మనం పాలు లేకుండా కూడా దీంతో టీ పెట్టుకుంటే, డికాషన్ టైప్లో బ్లాక్ టీలో తాగితే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. నేను ఇప్పుడు టీ ఎలా పెట్టుకుంటానో కూడా చేసి చూపిస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని 1.5 cup వాటర్ అనేది వేసుకున్నానండి. ఈ 1.5 cup వాటర్ కొంచెం మరగాలన్నమాట, హీట్ అవ్వాలి. అందులో 1 spoon టీ పౌడర్ వేసుకున్నాను. నేను రెడ్ లేబుల్ యూజ్ చేస్తాను. ఎవరింట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా కొంచెం డికాషన్ అనేది మరగాలన్నమాట. ఇలా మరిగించుకోవాలి. 1.5 cup నుంచి 1.25 cup దాకా మరిగేదాకా 2-3 minutes మరిగించుకోవాలి. దీంట్లో మనము ఏ కప్పుతో పాలు తీసుకున్నామో, వాటర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం మిల్క్ తీసుకోవాలి. నేను 1 cup మిల్క్ తీసుకుంటున్నా.
ఈ మిల్క్ వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించవలసిన అవసరం ఏం లేదు. ఇది నేను మధ్య మధ్యలో ఇలా గిన్నె ఎందుకు తిప్పుతున్నానంటే బయట టీ స్టాల్లో కానీ హోటల్లో కానీ ఇలానే చేస్తారు. ఇదే సీక్రెట్ అండి. ఇలా హ్యాండిల్ ఉన్న గిన్నెలకైతే మనం చేత్తో కదిలిస్తూ ఉంటే బాగుంటుంది. చాలామంది నార్మల్గా ఇంట్లో గిన్నెల్లో పెట్టుకుంటారు కదా, దాన్ని ఇలా గరిటె ఉంటుంది కదండి, గరిటెతో కలుపుతూ ఉంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసిన తర్వాత నేను జస్ట్ కొంచెం టీ మసాలా వేస్తున్నా ఫైనల్గా. ఇది అయిపోయింది చూసారు కదా. ఇగో నేను గరిటెతో కూడా చూపిస్తున్నాను. ఇలా కలపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇదే సీక్రెట్ అండి. బయట టీ స్టాల్ హోటల్లో రెడీ అయిపోయింది మంది టీ. ఇక నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి తాగండి. ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అంత ఇష్టం అన్నమాట నా టీ. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. నేను ఈ టీ మసాలా ఉంటేనే టీ పెట్టుకొని తాగుతాను. మీరు ట్రై చేయండి. బాయ్ అండి.